ఇవ్వండి, మన వెంకటేశ్వరునికి వచ్చే నెలతో 1 సంవత్సరం నిండిపోతుందండి. ఈలోపే మనం మొక్కుకున్న మొక్కు ఆ వెంకటేశ్వరుడికి తీర్చేయాలండి. మీకు గుర్తులేదని కాదు, ఒకసారి గుర్తు చేస్తున్నానంతే. నాకు గుర్తుంది రాధిక. నేను ఎలా అయినా తిరుమల యాత్రకు కావలసిన డబ్బు సంపాదించి ఈ నెలలోనే మన మొక్కు తీరేలా ప్రయత్నిస్తాను. అలా మాట్లాడుకుంటూ వారు పడుకుంటారు. అర్ధరాత్రి అవుతుంది. అతని ఇంటికి ఎవరో పెద్ద పెద్ద అడుగుల శబ్దంతో వస్తున్నట్లు అనిపిస్తుంది. గోవిందయ్య లేచి ఇంటి బయటకు వచ్చి చూస్తాడు.